అమ్మవారి లీల చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. ఎందుకు అంటే ఈరోజు జరిగిన ఒక అద్భుతాన్ని మీతో షేర్ చేసుకుంటా నేను. యాక్చువల్లీ నేను ఇంట్లో అమ్మవారి నవరాత్రులు అని చెప్పి నా నిత్య పూజలో భాగంగా ఫోటో పెట్టుకొని కొన్ని స్తోత్రాలు చదువుకుంటున్నా, వారాహి అమ్మవి. సో అలా ఈరోజు ఈవినింగ్ కూడా చేయాల్సింది ఉండే, కానీ నాకు ఎందుకో మస్తు లెగ్ పెయిన్ ఉంది రైట్ సైడ్ ఇలా మధ్యాహ్నం నుంచి. సో కింద కూర్చోలేకపోతున్నా. మా ఆయన అన్నాడు కదా, నువ్వు ఇబ్బంది పడుకో, నేను కంప్లీట్ చేస్తా పూజ, నువ్వు పడుకో అని అంటే వెళ్ళి పడుకున్నా. ఫోన్ ఎందుకు ఓపెన్ చేయగానే నాకు సడన్గా అమ్మవారిది ఒక ఫోటో కనిపించింది. అది చూడగానే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. వెంటనే లేచిన, నా లెగ్ పెయిన్ కూడా ఏమైందో నాకు తెలియదు. ఫ్రెష్ అప్ అయిన, పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఫుడ్ తినడానికి నేను బయటికి వెళ్దాము అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మేము ఎప్పుడు వెళ్ళే హోటల్ క్లోజ్ ఉందని వేరే ఒక కొత్త హోటల్ దగ్గరికి వెళ్ళి బండి ఆపుకున్నాము. దిగి లోపలికి వెళ్ళే మూమెంట్లో మాకు ఒక పక్కనే ఒక లైన్ ఉంది, బ్యానర్, ఆర్చ్, మైక్ వినిపిస్తుంది. చూస్తే నవరాత్రుల్లోనే ఉంది, వారాహి అమ్మవారి నవరాత్రులను చూడగానే అరే టెంపుల్ మళ్ళీ క్లోజ్ అయ్యిద్ది, టిఫిన్ అయితే ఇంకా ఎక్కువసేపు అయినా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. వెళ్ళినాము. వెళ్ళేసరికి టెంపుల్ లోపలికి చూస్తే అక్కడ మంచి నవరాత్రులు చాలా అద్భుతంగా జరిగినాయి ఈరోజు. అవన్నీ చూడగానే నాకు అసలు నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది తెలుసా. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా చేసుకొని దెన్ బయటికి వచ్చేసినాము. అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇంకా వెళ్ళి అమ్మవారి అన్నప్రసాదాన్ని తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చి మళ్ళీ కాసేపు అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకు అంటే ఏంది ఇది, నాకు అసలే చేత కాకుండా ఉన్నా. నేను లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి ఎప్పుడు పోయే దగ్గరకు పోతుంది, క్లోజ్ ఉందని చెప్పి టిఫిన్ షాప్ ఇంకో దగ్గరకు వచ్చుడేంది, ఆడ సడన్ ఇది కనిపించుడేంది, ఇక్కడికి వచ్చుడేంది, ఇదంతా నీ లీల నా తల్లి, నీ దగ్గరికి రప్పించుకోవడానికి ఇలా చేసావా అని చాలా అద్భుతంగా అనిపించిందండి.